మనం పెసాలు తినాలనిపిస్తే ఇలా పెసాల్లో మస్తు చిన్న చిన్న రౌతులు ఉంటాయి. అసలు ఏరితే రావు, కళ్ళ కనిపించాయి. ఇట్లా కొన్ని పళ్ళెంలో పోసుకొని, స్టీల్ పళ్ళెంలో పోసుకొని ఇట్లా కొన్ని దారి వేసుకోవాలి. ఇట్లా మంచిగా ఒక్క రౌతు కూడా కిందికి రాలకుండా, సన్న కుక్క రాలకుండా మంచిగా వస్తుంది. నీట్గా చేసుకోవచ్చు. ఇది కళ్ళు కనిపించకుండా ముసలోళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది ఇట్లా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని రోజు ఇన్ని మొలకలు పెట్టుకోవచ్చు, దోశలు పోసుకోవచ్చు. జాబ్ చేసుకునేటోళ్ళు ఇక చెరుగు రాదు, ఎరుడు రాదు. ఇట్లా నీట్గా చేసుకుంటే ఇక మొత్తం ఇట్లా ఉష్క ఆగుతుంది. పైన మొత్తం ఆగుతుంది. కనిపిస్తుంది ఉష్క మొత్తం. ఇదంతా చిన్న ఉష్క, పెద్ద ఉష్క. ఇప్పుడు ఇంత పడ్డాయి. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంటాయి. మంచిగా ఎట్లా అంటే అట్లా పెట్టుకోవాలి. మేమైతే ఇట్లనే చేసుకుంటాము. ఇదంతా బయట పడేయాలి. ఇదంతా ఉసుకేయాలి. ఇదంతా బయట పడేసుకోవాలి.